పైన దేవునికి వందనాలు. యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించడానికి మనం సమయం తీసుకుంటున్నాము. जब हम संसार की हर एक घटनाओं को देखते हैं, इस बात को पाते हैं, ఈ లోకంలో అనేక రకాల మనం సంఘటనలు చూసినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుంటాము. प्रभु यीशु मसीह का द्वितीय आगमन होने वाला है। ప్రభు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపంగా ఉందని అనిపిస్తాము. और इसलिए परमेश्वर का वचन ये कहता है, అందుకనే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, हम न केवल वचन को सुनने वाले, न केवल वचन को पढ़ने वाले, वचन पर चलने वाले हैं। మనం కేవలము లేఖనమును చదువువారము వినివారం మాత్రమే ఉండక దాని ప్రకారంగా నడుచుకునే వారంగా ఉండాలి. प्रकाशित वाक्य उसका 1 अध्याय 3 पद में ये बात लिखी हुई है, धन्य हैं वे जो वचन को पढ़ते हैं, सुनते हैं और मानते हैं। ధన్యులు ఎవరైతే దేవుని వాక్యమును వింటారో వారు గ్రహిస్తారో దాని ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులై ఉంటుంది. और जब हम अपने आप को प्रभु की संतान कहते हैं या विश्वासी कहते हैं, ఎప్పుడైతే మనల్ని మనము దేవుని పిల్లలమని లేదా విశ్వాసమని చెప్తామో तो हमें इन तीनों प्रोसेस को अपने जीवन के अंदर कायम रखना है। మనము ఈ మూడు విషయాలను మన జీవితంలో స్థిరంగా ఉంచుకోవాలి. परमेश्वर के वचन को पढ़ना है, దేవుని వాక్యమును చదవాలి, सुनना है వినాలి, और चलना है। ఆ విధంగా నడుచుకోవాలి. आशीषित वो व्यक्ति है जो अपने जीवन के अंदर इन तीनों बातों को करता है। ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరు అంటే తన జీవితంలో ఈ మూడు విషయాలను ఎవరైతే చేస్తారో వాళ్ళే. और निश्चय ऐसा व्यक्ति प्रभु यीशु मसीह के द्वितीय आगमन में प्रवेश होगा। నిశ్చయముగా ఇట్లాంటి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ప్రవేశిస్తాడు. अगर ఒకవేళ हम प्रभु के वचन को पढ़ते हैं, सुनते हैं और पालन नहीं करते, మనం దేవుని వాక్యమును చదువుతాము, వింటాము, దాని ప్రకారం నడుచుకున్నట్లయితే तो कभी भी परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकते। ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. इसलिए संत पौलुस कहता है, అందుకనే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, जीवित रहना मेरे लिए मसीह और मर जाना मेरे लिए लाभ है। ఆ జీవించుడైతే యేసుక్రీస్తే, చనిపోతే మేలు అన్నాడు. और जब तक वो इस पृथ्वी पर था, परमेश्वर के वचन का पालन करते वो अपने जीवन में जीता रहा। ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నాడో దేవుని యొక్క వాక్యము చదివి దాని ఆజ్ఞానుసారంగా నడుచుకునేవాడు. और आज प्रभु मुझसे और आपसे भी यही चाहता है। ఈ రోజు ప్రభు నాతోను మీతోను కూడా ఇదే కోరుకుంటున్నాడు. कि हम सब प्रभु यीशु मसीह के द्वितीय आगमन में प्रवेश हो, మనం అందరం కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ప్రవేశించాలి. तो उसके वचन का हम पालन करने वाले बने। ఆయన వాక్యమును పాటించే వారంగా ఉండాలి. प्रभु यीशु मसीह ने इस संसार में रहते हुए ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు विश्वासियों को कुछ उपाधियां दी हैं। విశ్వాసులకు కొన్ని పదవులు ఇచ్చాడు. प्रभु यीशु मसीह ने कहा है, ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, तुम जगत की ज्योति हो। నీవు లోకమునకు వెలుగైనావు. ज्योति का काम है चमकना। ఆ వెలుగు యొక్క ఉద్దేశం ఏంటంటే వెలిగింపబడాలి. प्रभु यीशु मसीह ने कहा है, तुम पृथ्वी के नमक हो। ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. नमक का काम है स्वाद देना। ఆ ఉప్పు యొక్క పని ఏంటంటే రుచి ఇవ్వడము. प्रभु यीशु मसीह ने कहा है, ప్రభు యేసుక్రీస్తు అన్నారు, तुम डाली हो। నీవు శాఖలు కొమ్మలని అన్నాడు. और उस डाली का काम है दूसरों को आशीष पहुंचाना। ఆ తీగల యొక్క పని ఏంటంటే ఇతరులకు ఆశీర్వాదం ఇవ్వడం. प्रभु यीशु मसीह ने कहा है, तुम भंडारी हो। ప్రభు యేసుక్రీస్తు ఏమన్నంటే నువ్వు ధనాగారము. प्रभु यीशु मसीह ने कहा, तुम गवाह हो। ప్రభు యేసుక్రీస్తు ఏమన్నంటే నువ్వు సాక్షివి. और परमेश्वर का वचन कहता है, तुम पत्रियां हो। నువ్వు పత్రికలు అయినావు అని చెప్తున్నాడు. जब ये सारी चीजें प्रभु यीशु मसीह ने कही है, परमेश्वर का वचन कहता है, ఇవన్నీ విషయాలు ప్రభు యేసుక్రీస్తు చెప్పినాడు. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తున్నదంటే क्या हम अपने व्यक्तिगत जीवन के अंदर इनके द्वारा प्रभु यीशु मसीह को प्रकट कर रहे हैं?
మనము మన వ్యక్తిగత జీవితాల ద్వారా వీటి ద్వారా మనము యేసుక్రీస్తుని మనం ప్రకటిస్తున్నామా? आज मैं आपके सामने ఈ రోజు నేను మీ ముందు प्रभु यीशु मसीह के कहे हुए वचन को रखना चाहता हूँ। ప్రభు యేసుక్రీస్తు మాట్లాడిన వాక్యాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. यूहन्ना रचित सुसमाचार 15वां अध्याय యోహాను సువార్త 15వ అధ్యాయము और उसका 5वां पद, 5వ వచనము. John 15 verse 5। యోహాను సువార్త 15:5. यहाँ खुदावंद यीशु मसीह कह रहे हैं, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, तुम डालियां हो। మీరు తీగలు. डाली प्रभु यीशु मसीह ने प्रत्येक विश्वासी को कहा है। తీగలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్క విశ్వాసిని అన్నాడు. और मेरे प्रियो, यहाँ पर जो खुदावंद यीशु मसीह कह रहे हैं, నా ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడంటే, मैं तना हूं और तुम डालियां हो। నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. डाली जब तक तने से लगी रहती है, ఆ తీగలు ఎప్పుడైతే ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉంటాయో तब तक वो हरी भरी फलवत और दूसरों के लिए आनंद का कारण बनती है। అవి పచ్చగాను మరి ఫలమును ఫలించి ఇతరుల ఆనందం కారణమవుతాయి. लेकिन डाली जब दाखलता से उस तने से अलग हो जाती है या उसे काट दिया जाता है, అని తీగలు ఆ ద్రాక్షవల్లితోనూ ఆ కాండంతో వేరైపోయినట్టే లేదంటే కొట్టివేయబడినప్పుడు तब वह ना तो फलती है, అప్పుడు అవి ఫలించవు, ना फूलती है పుష్పించవు, और ना वो किसी के काम रह जाती है। అవి ఏ పని కూడా ఉపయోగపడవు. वरन కానీ वो सूख जाती है और आग में जलाने के काम आती है। అవి ఎండిపోయి కాల్చివేయబడడానికి అక్కడికి వస్తాయి. प्रियो, ప్రియమైన వాళ్ళారా, आज खुदावंद यीशु मसीह का आगमन बहुत नजदीक है। ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపంగా ఉన్నది. हम प्रभु के विश्वासी होने के नाते మనం ప్రభు యొక్క విశ్వాసమైన కావడం వలన उस डाली के समान अपने जीवन को जी रहे हैं। ఆ తీగల్లాగా మన జీవితాన్ని జీవిస్తున్నామా? जो तने से लगे रहकर ఆ కాండంతో అడ్డుకుని ఉన్నాయి, अपने जीवन को जीती है తమ యొక్క జీవితాన్ని జీవిస్తాము, और दूसरों के लिए आशीष का कारण बनती है। ఇతరులకు ఆశీర్వాద కారణం అవుతాయి. अगर हम इस वचन को अपनी जिंदगी में लेकर चल रहे हैं तो निश्चय खुदावंद यीशु मसीह के द्वितीय आगमन में प्रवेश होंगे। ఒకవేళ మనం నిజంగా ఈ వాక్యానుసారంగా ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో నిశ్చయంగా ప్రవేశిస్తాం. अगर हमारा जीवन ఒకవేళ మన జీవితము दाखलता के साथ बना हुआ जीवन नहीं है ద్రాక్షవల్లితో పాటు కలిసి ఉండిన జీవితం లేనట్లయితే तो हम उस डाली के समान होंगे जो आग में झोंक दी जाएगी। మనము ఆ తీగలో అగ్నిలో వేయబడిన తీగలాగా ఉంటాము. आइए थोड़ा सा हम इस डाली के बारे में देखें, क्यों प्रभु यीशु मसीह ने मुझे और आपको डालियां कहा है। మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను నిన్ను మిమ్మల్ని ఎందుకు తీగలన్నాడు? डाली का पहली चीज जो पाई जाती है తీగల యొక్క మొట్టమొదటి విషయం మనం కనుగొంటాము, वो दाखलता में बनी रहना जरूरी है। అవి ద్రాక్షలతలో నిలిచి ఉండడము అత్యవసరం. जॉन 15 और उसके 4 वर्ष को पढ़िए, देखिए क्या कहता है। యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, ఆయన నిలిచిండి మీ యందు నేను నిలిచిందును, తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. कहता है अगर तुम मुझ में बने रहोगे तभी तो फल लाओगे। మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలములు తీసుకొని వస్తారు. अगर तुम मुझ में बने नहीं हो तो फल को प्राप्त नहीं कर सकते। ఒకవేళ మీరు నా యందు నిలిచి ఉండకపోతే మీరు ఫలములు పొందలేరు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, जब तक डाली दाखलता के साथ है ఎప్పటి వరకైతే తీగలు ద్రాక్షవల్లితో పాటు ఉంటాయో वो फल को प्राप्त करती है, फल को देने वाली बनती है, फल को दूसरों के लिए देने वाला होती है। అవి ఫలములు ఫలించి ఇతరులకు ఇవ్వడానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. और डाली जब दाखलता से अलग हो जाती है, ఎప్పుడైతే ద్రాక్షవల్లితో ఆ తీగలు వేరే ఉంటాయో वो कभी भी फल नहीं सकती। అవి ఎప్పటికీ ఫలించవు.
आज प्रभु मुझसे और आपसे चाहता है ఈ రోజు ప్రభువు నాతోను మీతోను ఏం కోరుకుంటున్నాడంటే कि हम संसार के सामने लज्जित ना किए जाए, మనము ఈ లోకంలో సిగ్గుపరచబడిన వారంగా ఉంటే हम प्रभु के सामने लज्जित ना होने पाए। ప్రభు ఎదుట మనము సిగ్గుపడవలసిన వారం ఉండగా आवश्यकता है प्रभु यीशु मसीह में बने रहे। మనము ప్రభువుని యేసుక్రీస్తులో కలిసి ఉండాలి, నిలిచి ఉండాలి। और जब हम उसके साथ बने रहेंगे, మనము ఆయనతో కలిసి ఉన్నట్లయితే तो न केवल प्रभु यीशु मसीह हमें संगति देगा, కేవలం యేసుక్రీస్తు మాత్రమే మనకు సావాసం ఇవ్వడు, पवित्र आत्मा और पिता की संगति भी हमारे बीच में पाई जाएगी। పరిశుద్ధాత్మ మరియు తండ్రి యొక్క సావాసం మనకు కలిసి ఉంటుంది। और एक डाली की तरह ये जरूरी है, ఒక తీగలాగా ఇది చాలా అవసరము। हम बराबर प्रभु यीशु मसीह में पाए जाएं। మనం సరైన రీతిగా ప్రభువుని యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి। दूसरी चीज जो डाली के अंदर देखने को मिलती है, తీగలో రెండో విషయము ఏమి జరుగుతుందంటే डाली जो है दूसरों को बसेरा देने वाली होती है या छाया देने वाली होती है। ఆ తీగలు ఎలాంటివంటే ఇతరులకు నీడనిచ్చేవిగా ఉంటాయి। अक्सर इंसान जब थक जाता है राह में चलते हुए, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మనుషులు అలసిపోయినప్పుడు तब वो उस डाली की छाया में आकर बैठना पसंद करता है। ఆ తీగల యొక్క నీటిలో కూర్చోవడం ఇష్టపడతాడు। और जब वो व्यक्ति थका हुआ उस छाया के नीचे आकर बैठता है, तो वो अपने जीवन के अंदर एक संतुष्टि को महसूस करता है। అలసిన వ్యక్తి ఆ తీగల యొక్క నీడలో పడుకున్నప్పుడు సంతృప్తి పొందాడు। यहेजकेल की पुस्तक उसका 17वां अध्याय యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము और उसके 23वें पद में इसी प्रकार से दर्शाया गया है ఆ 23వ వచనంలో సరిగ్గా ఇదే విధంగా దృష్టించబడింది कि डाली जो है दूसरों को छाया देने वाली होती है। తీగలు ఇతరులకు నీడనిచ్చినవిగా ఉంటాయి। क्या मैं और आप నేను మీరు प्रभु यीशु मसीह के एक विश्वासी होने के नाते ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసము అవడం వలన इस डाली के समान दूसरों के लिए संतुष्टि का कारण बने हैं? ఈ తీగల మాదిరిగా మనం ఇతరుల కొరకు సంతృప్తికర ఆశీర్వాదకరంగా ఉంటామా? या दूसरे जो थके मांदे हैं, आत्मिक रूप से निराश हो चुके हैं, आत्मिक रूप से परेशान हो चुके हैं, वे हमारे पास आकर उस उद्धारकर्ता यीशु मसीह में संतुष्टि को प्राप्त कर रहे हैं। ఇతరులు అలసిన వారుగా తమ యొక్క ఆత్మీయ జీవితంలో కలవరము అసంతృప్తిలో ఉన్నవారు మీ దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందగలరా? प्रभु ने मुझे और आपको डाली कहा है, ప్రభు నన్ను మిమ్మల్ని తీగలన్నాడు। और जब डाली कहा है तो मुझे दूसरों को संतुष्टि पहुंचाने का काम करना है। మనల్ని తీగలని చెప్పాడు కాబట్టి ఇతరులను మనం సంతృప్తి పరిచే పని చేయాలి। लोग जब हमारी छाया में आए, ప్రజలు మన యొక్క నీడలోకి వచ్చినప్పుడు जब वो हमारे साथ संगति करें, ఎప్పుడైతే మనతో పాటు సహవాసంలో ఉంటే वो इस बात को महसूस कर सके, వారు ఈ విషయాన్ని అనుభవించగలగాలి। ये डाली जो है तने अर्थात यीशु मसीह से जुड़ी हुई है। ఈ యొక్క తీగ ఆ కాండంతో దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తుతో కలిసి ఉన్నది। और जो यीशु ख्रीष्ट में जुड़ा हुआ है, యేసుక్రీస్తులో కట్టుకొనబడి ఉంటే वो दूसरों के लिए शांति का कारण बनता है। ఇతరుల కొరకు శాంతికారకుడు అవుతాడు। एक बहुत अच्छा उदाहरण जो प्रभु के वचन में से मैं देना चाहूंगा, ప్రభువుకు వాక్యం ఉండే ఒక మంచి ఉదాహరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను। प्रेरितों के जब 16वें अध्याय को पढ़ते हैं, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చదివినప్పుడు वहां पर कुछ बहनें हैं जो नदी के किनारे आराधना कर रही हैं। కొందరు సహోదరులు ఒక నది తీరం వెంట ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు पौलुस और सिलास उस स्थान पर पहुंचते हैं। పౌలు శీలలు ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు पौलुस और सिलास ने प्रभु यीशु मसीह का संदेश दिया, పౌలు శీలలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వర్తమానం అందించినప్పుడు स्वर्ग के राज्य के बारे में बताया, పరలోక రాజ్యం నుంచి తెలియజేశారు, उद्धार के बारे में बताया। రక్షణ గురించి తెలియజేశారు। और जब इन बातों को उन बहनों ने सुना, ఎప్పుడైతే ఆ సహోదరులు ఈ మాటలు విన్నారో वे प्रभु यीशु मसीह को अपना उद्धारकर्ता करके स्वीकार कर लेती हैं। ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడని అంగీకరించారు। तब उसमें से एक बहन है అందులోంచి ఒక స్త్రీ जिसका नाम लुदिया है। ఎవరి పేరైతే లూదియా ఉందో लुदिया प्रभु के सेवकों से कहती है, जब उसने बपतिस्मा पा लिया,
प्रभु को अपने व्यक्तिगत जीवन के अंदर जान लिया, तब वह एक उत्तम डाली का काम करती है। ఒక విశ్వాసులుగా యేసు ప్రభువును అంగీకరించి తన జీవితంలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆమె ఒక మంచి ద్రాక్ష తీగలాగా పనిచేస్తుంది। और वो प्रभु के लोगों से कहती है, ప్రభు యొక్క దాసులతో మాట్లాడుతుంది, अगर तुम मुझे प्रभु की दासी समझते हो ఒకవేళ మీరు నన్ను ప్రభు యొక్క దాసులు అనుకుంటే तो आओ मेरे घर में आकर रहो। వచ్చి నా గృహంలో ఉండండి అన్నది। क्या एक अच्छी डाली की तरह हम दूसरों को संतुष्टि पहुंचा रहे हैं? ఒక మంచి తీగలాగా మనం ఇతరులకు సంతృప్తిని ఇవ్వగలుగుతామా? क्या दूसरों को शरण दे रहे हैं अपने नीचे? మన క్రింద ఇతరులకు శరణ ఆశ్రయం ఇస్తున్నామా? वे हमारी शरण में आकर उस सनातन के प्रभु परमेश्वर को जानकर और प्रभु की महिमा में बढ़ रहे हैं। వాళ్ళు మన ఆశ్రయం కింద వచ్చి పురాతనమైన దేవుడు అనాది కాలపు దేవుడు యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నారా? आज जब प्रभु ने मुझे और आपको डाली कहा है, ఈ రోజు ప్రభువు నన్ను మిమ్మల్ని తీగలు అన్నాడు। हम दूसरों को छाया पहुंचाने वाले మనం हैं। ఇతరులకు నేర్పించే వారంగా ఉండాలి। तीसरी बात जो डाली के अंदर देखने को मिलती है, తీగలో మూడో విషయం చూడవచ్చు ఏంటంటే डाली में फल लगता है। తీగలలో ఫలాలు ఉంటాయి। यहाँ 15वें अध्याय के अंदर यूहन्ना की और 4 पद में लिखा है, जो डाली मुझ में बनी रहती है वो फलती है, तने में फल नहीं लगता। 10వ అధ్యాయం 4వ వచనం 15వ అధ్యాయం 4వ వచనం నా యందు నిలిచి ఉన్నట్టయితే ఫలములు ఫలిస్తారని पर అంటారు। फल किसमें लगता है? దేనిలో ఫలములు ఉంటాయి? डाली के अंदर। తీగలలో ఫలములు ఉంటాయి। खुदावन यीशु मसीह मुझ में और आप में फल चाहता है। ప్రభువైన యేసుక్రీస్తు నాలో మీలో ఈ ఫలములు కోరుకుంటున్నాడు। वो मेरे और आपके जीवन के अंदर ये चाहता है कि मैं और आप एक फलवंत जीवन को जीने वाले बने। నా యొక్క మీ యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు మీరు ఫలవంతమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నాడు। अगर मैं और आप फलवंत नहीं हो रहे हैं, నేను మీరు ఫలవంతులం కానట్లయితే, मेरे और आपके जीवन के द्वारा आत्माएं जीती नहीं जा रही हैं, నీ నా జీవితం ద్వారా ఆత్మలు జీవించకపోయినట్లయితే, तो मुझे और आपको दाऊद के समान ये कहना पड़ेगा, నాకు మీకు దావీదులాగా ఈ మాట అనాల్సి వస్తుంది, हे प्रभु तू मुझे जांच। ఓ ప్రభువా నన్ను గద్దించు, जांच। ఓ ప్రభువా నన్ను పరీక్షించు, तू मुझे जांच। ప్రభువా నన్ను పరీక్షించు। अगर हम अपने जीवन में फलवंत हो रहे हैं, ఒకవేళ మనం మన జీవితంలో ఫలవంతులం అవుతే हमें उस परमेश्वर के प्रति धन्यवादित बनना पड़ेगा। ఆ దేవునికి మనము ఆ వందనాలు చెల్లించాలి। और देखिए क्या प्रभु मेरे और आपके जीवन के अंदर फल चाहता है। ఆ దేవుడు నా జీవితంలో మీ జీవితంలో ఎలాంటి ఫలమును కోరుతున్నాడు? यहाँ पहला फल जो परमेश्वर मेरे और आपके जीवन में चाहता है, మొట్టమొదటి ఫలము నా జీవితంలో మీ జీవితంలో కోరుకున్నది ఏంటంటే एक प्रार्थना का जीवन। ఒక ప్రార్థనా జీవితం। और ये प्रार्थना का फल जो हमारे अंदर होता है, ప్రార్థన యొక్క ఫలము మన జీవితంలో ఉన్నట్టయితే तब हमारी जिंदगी एक आशीषमय जिंदगी होती है। అప్పుడు మన జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితం అవుతుంది। अक्सर हम अपने लिए प्रार्थना ज्यादा करते हैं, తరచుగా మనము మన గురించే ప్రార్థన చేస్తాము। और प्रभु चाहता है कि हम दूसरों के लिए प्रार्थना करने वाले बने। మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు। जो फल डाली के अंदर लगते हैं वो स्वयं नहीं खाते, ఒక ఏ ఫలం అయితే ఆ తీగలకు అంటుకుంటుందో తనకు తాను తినదు, पर वो फल दूसरे तोड़कर खाते हैं। ఆ ఫలమును ఇతరులు తెంపి తింటారు। प्रभु यही चाहता है, एक डाली दूसरों के लिए प्रार्थना करने वाली। అంటే తీగలు ఇతరుల కొరకు ప్రార్థించే వారు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు। आप अय्यूब के जीवन से परिचित हैं। మీరు యోబు జీవితం గురించి సుపరిచితులు। अय्यूब के लिए कहा जाता है वो एक भक्त इंसान था, యోబు గురించి ఏమంటే ఆయన భక్తిపరుడు, परमेश्वर से डरने वाला था। దేవునికి భయపడేవాడు। लेकिन हम इस बात को पाते हैं, కానీ మనం ఈ మాటను చూస్తాము, परमेश्वर ने शैतान को यह परमिट किया कि तू उसकी हड्डी पर हाथ मत लगाना, बाकी सब कुछ तू ले सकता है। దేవుడు సాతానుకు ఈ అనుమతించాడంటే అతని ఎముకను ముట్టవద్దు కానీ మిగతా అన్ని పనులు చేయొచ్చు అని చెప్పాడు। जब सब कुछ उसका ले लिया गया, ఎప్పుడైతే ఆయన అంతా కూడా పోయిందో, परमेश्वर के लिए परमेश्वर का दास अय्यूब कहता है, దేవుని సేవకుడు యోబు అంటాడు, परमेश्वर ने लिया, परमेश्वर ने दिया, परमेश्वर का नाम धन्य है। దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక అన్నాడు।
इसके बाद बहुत कुछ अय्यूब के जीवन में हुआ। దీని తర్వాత చాలా విషయాలు యోబు జీవితంలో జరిగినాయి. अय्यूब के मित्र हैं, परमेश्वर से प्रार्थना करते हैं। కొందరు యోబు స్నేహితులు దేవునికి ప్రార్థన చేస్తారు. और जब अय्यूब का 42वां अध्याय पढ़ते हैं, యోబు 42వ అధ్యాయం చదివినప్పుడు तब परमेश्वर वहां पर कहता है, అప్పుడు దేవుడు అంటాడు, अगर अय्यूब प्रार्थना करेगा तो मैं उसकी प्रार्थना को सुनूंगा। ఒకవేళ యోబు ప్రార్థించినట్లయితే నేను ఆయన ప్రార్థన వింటాను అంటాడు. और लिखा है अय्यूब ने अपने मित्रों के लिए प्रार्थना की। అక్కడ రాయబడి ఉంది యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడని. और उसकी प्रार्थना सुनी गई। ఆయన ప్రార్థన వినబడింది. उन मित्रों को भी आशीषित किया परमेश्वर ने। దేవుడు ఆయన స్నేహితులను కూడా ఆశీర్వదించాడు. और अय्यूब को भी परमेश्वर ने दुनिया आशीष दी। మరియు యోబుకు రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. डाली का काम है తీగల యొక్క పని ఏంటంటే ఇతరుల కొరకు ఫలించాలి. आज हम उन लोगों के लिए जो हमारे प्रिय प्रभु से दूर हैं प्रार्थना कर रहे हैं। మన ప్రియులు ప్రభువుకు దూరంగా ఉన్న వారి కొరకు మనం जिस ప్రార్థిస్తున్నాము. गांव जिस शहर में हम रहते हैं उस गांव या शहर के लिए हम प्रार्थना कर रहे हैं। ఏ పట్టణము ఏ గ్రామంలో మనం ఉంటున్నామో వాటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? क्या हम अपने सताने वालों के लिए प्रार्थना कर रहे हैं? మనల్ని వేధించే వారి కొరకు మనం ప్రార్థిస్తున్నామా? क्या हम अपने उन लोगों के लिए जो हमारे दुश्मन बन चुके हैं उनके लिए प्रार्थना कर रहे हैं? మన శత్రువులైన వారి గురించి మనం ప్రార్థిస్తున్నామా? डाली का काम है देना। తీగల యొక్క పని ఏంటంటే ఇవ్వడం. हम ऐसा फलना है जिससे प्रभु प्रसन्न हो। దేవుడు మనల్ని సంతోషించినట్లుగా అలాంటి ఫలములు మనం తేవాలి. हमारे अंदर प्रार्थना का फल बना है। మన లోపల ప్రార్థన యొక్క ఫలం ఉండాలి. दूसरा फल परमेश्वर मेरे और आपके जीवन के अंदर चाहता है। నా యొక్క మీ యొక్క జీవితంలో దేవుడు కోరే రెండవ ఫలం ఏంటంటే प्रेरितों का 20 अध्याय और उसके 35 पद में लिखा है, అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 35 వచనంలో రాయబడి ఉంది, निर्बलों की सहायता करना। నిస్సహాయులకు సహాయం చేయాలి. जब उस डाली के पास, उस पेड़ के पास कमजोर थका हुआ इंसान आता है तो उस छाया के नीचे बैठकर वो अपने जीवन में सुकून महसूस करता है। ఎప్పుడైతే అలసిపోయిన బలహీనమైన వ్యక్తి ఆ నీడ దగ్గరికి ఆ చెట్టు దగ్గరికి తీగల దగ్గరికి వస్తాడో ఆయన అక్కడ సేద తీరి చాలా సంతృప్తి చెందాడు. क्या हमारे पास कमजोर और निर्बल जब आते हैं, మన దగ్గరికి బలహీనులు నిస్సహాయులు వచ్చినట్లయితే, दुखी और लाचार जब आते हैं, నష్టపోయిన వాళ్ళు దుఃఖంలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు या ऐसे हम निर्बल और कमजोरों के लिए आशीष का कारण बने? బలహీనులు నిస్సహాయుల యొక్క ఆశీర్వాదకరంగా ఉంటామా? तीसरी बात परमेश्वर का वचन कहता है, మూడవ మాట దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. Psalm 45 फर्स्ट वर्स के अंदर 41:1 కీర్తనలో कंगालों की सुधि लेना। పేదవారిని ఆదరించండి. क्या आज हम एक उत्तम डाली की तरह ఈ రోజు మనము ఒక ఉత్తమమైన తీగలాగా कंगालों की सुधि लगे हुए हैं? పేదలైన వారిని మనం చూస్తున్నామా? जब भी कोई कंगाल उस डाली के नीचे आकर बैठता है, ఎవరైనా పేదవారు ఆ తీగ కిందకి వచ్చి కూర్చున్నప్పుడు वो डाली ये नहीं कहती तू गरीब है यहाँ से जा। ఆ తీగే నువ్వు పేదవాడి కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనదు. वो डाली ये नहीं कहती तू हर प्रकार से गिरा हुआ इंसान है यहाँ से जा। నువ్వు అన్ని రకాలుగా పడిపోయిన వ్యక్తి అని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆ తీగ అనదు. पर वो डाली अपने फल से उसको भी क्या करती है? संतुष्ट करती है। కానీ ఆ తీగే తన ఫలములతోనే ఆయన కూడా సంతృప్తి పరుస్తుంది. आज प्रभु मुझसे और आपसे चाहता है, ఈ రోజు ప్రభు నా నుంచి మీ నుంచి కోరుకునేది ఏంటంటే हम अपने फलों से మనము మన ఫలముల చేత दूसरों को प्रसन्न करने वाले। ఇతరులను సంతోషపరచాలి. डाली का चौथा गुण जो होता है, తీగల యొక్క నాలుగవ గుణం ఏంటంటే जब डाली में फल लगता है ఎప్పుడైతే ఆ తీగలో ఫలాలు ఉంటాయో और अधिक जब फल होते हैं ఎక్కువగా ఫలములు ఫలించినప్పుడు तब वो डाली झुक जाती है, ఆ తీగలు వంగుతాయి, नम्र बन जाती है। దీనిలో అవుతారు. क्या आज मैं और आप एक अच्छी डाली के समान नम्रता के जीवन को जी रहे हैं?
నేను మీరు కూడా ఒక మంచి తీగలాగా వినమ్రమైన జీవితం దీన జీవితం జీవిస్తున్నామా? प्रभु का वचन कहता है దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? मत्ती का 11वां अध्याय మత్తయి సువార్త 11వ అధ్యాయం और उसके 29वें पद के अंदर 29వ వచనంలో तो मुझसे सीखो నువ్వు నా నుంచి నేర్చుకో, मैं मन में नम्र हूँ। నేను మనసులో దీన మనసుకున్నాను అని చెప్తున్నాడు. या आज हम एक उत्तम डाली के समान ఈ రోజు మనము ఒక ఉత్తమమైన తీగలాగా यीशु मसीह के स्वभाव को एक्सेप्ट कर चुके हैं। యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మనం అంగీకరించామా? क्या हम वो नम्रता के साथ चल रहे हैं? మనం ఆ దీన మనసులో నడుస్తున్నామా? क्या वो नम्रता का स्वभाव हमारे अंदर आया है कि नहीं? ఆ దీన స్వభావం మన లోపలికి వచ్చిందా లేదా? अगर हमारे जीवन में नम्रता नहीं है, ఒకవేళ మన జీవితంలో దీన మనసు లేనట్లయితే हम परमेश्वर की महिमा बता नहीं करेंगे। మనం దేవుని మహిమపరిచే కారకులుగా కాలేము. जब पेड़ में फल लगे हुए होते हैं, ఎప్పుడైతే వృక్షంలో ఫలాలు ఉంటాయో तो हर राहगीर वहां से चलता हुआ पत्थर मारता है। ఆ దారి వెంటలో ప్రతి ఒక్కరు కూడా రాళ్ళు వేస్తారు. फिर भी वो डाली మరలా కూడా ఆ తీగ पत्थर खाकर ఆ రాళ్ళ దెబ్బలు తిని दूसरों के लिए सुंदर हवा देती रहती है। ఇతరుల కొరకు మంచి గాలి ఇస్తుంది. वो सुंदर फल दूसरों को प्राप्त देती रहती है। ఆ మంచి ఫలములు ఇతరుల కొరకు ఇస్తూ ఉంది. वो उत्तम ऑक्सीजन दूसरों को प्रदान करती रहती है। చాలా ఉత్తమమైన ఆక్సిజన్ ఇతరుల కొరకు ఇస్తుంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, क्या हम उस नम्रता के साथ जीवन जी रहे हैं? మనము ఆ దీనత్వంతో మనం జీవిస్తున్నామా? प्रभु का वचन कहता है దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది जेम्स 4 चैप्टर वर्स 10 के अंदर, యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం, दीन बनो, దీనులై ఉండండి. और जब हम दीन बनेंगे ఎప్పుడైతే మనం దీనులమైతామో तो वो हमें शिरोमणि बनाएगा। మనల్ని హెచ్చిస్తాడు. हमें उस डाली के समान झुकना है। మనము ఆ తీగలాగా వంగి ఉండాలి. जो हमारे अंदर परमेश्वर की आत्मा के द्वारा दिए हुए फल हमारे अंदर आते हैं, ఎప్పుడైతే दीनता का जीवन। ఎప్పుడైతే మన జీవితంలో ఆత్మ ద్వారా ఇవ్వబడిన ఫలములు వస్తాయో అప్పుడు మనలో దీనత్వం చూడగలుగుతాం. अंतिम और आखिरी बात कहकर चलता हूं। చివరి ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. डाली के अंदर తీగలలో खूब शाखाएं भी निकलती हैं। ఇంకా చిన్న చిన్న తీగలు కూడా ఉంటాయి. तने में एक डाली होती है కాండానికి ఒక తీగ ఉంటుంది. और डाली से फिर अलग अलग शाखाएं निकल जाती ఆ తీగల నుంచి కూడా వేరు వేరు తీగలు వెళ్తాయి. हैं। मेरे प्रियो, परमेश्वर का वचन कहता है, నా ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? गलतियों उसका 4 अध्याय గలతీ పత్రిక 4వ అధ్యాయం और उसका 19वां पद, 19వ వచనం. वहाँ परमेश्वर का वचन इस प्रकार से कह रहा है, అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. मैं जच्चा सी की सी पीड़ाएं सहता हूं। जच्चा की सी पीड़ाएं सहता हूं। ఒకసారి చదువుతారా? 4 अध्याय गलतियों का और उसका 19वां पद। मेरे प्रियो, నేను క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయం మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే ప్రసవ వేదన పడుతున్నాడు. जब हम डाली बन चुके हैं, మనం ఎప్పుడైతే తీగలం అవుతామో क्या हमारे अंदर से कुछ शाखाएं निकली हैं? మన లోపల నుంచి చిన్న చిన్న తీగలు వెళ్ళాయా? क्या हमारे द्वारा प्रभु के लिए आत्माओं को, बच्चों को जीता है या आत्माओं को जीता है? మన ద్వారా ప్రభు యొక్క పిల్లలను మనం ఇస్తున్నామా లేదా ఇతర ఆత్మలను మనం కంటున్నామా? क्या वो पीड़ा हमारे अंदर है जो पौलुस कह रहा है పౌలు చెప్పిన ఆ ప్రసవ వేదన మనలో ఉందా? कि मेरे अंदर से कुछ शाखाएं उत्पन्न हो నా లోపల నుంచి చిన్న చిన్న తీగలు వెళ్ళాలి. और उन शाखाओं को उत्पन्न करने के लिए ఆ చిన్న చిన్న తీగలను ఉత్పత్తి చేయడానికి हमें दर्द को सहना पड़ेगा, మనం వేదనను సహించాలి, आंसू बहाना पड़ेंगे, కన్నీళ్లు విడవాలి, जाना पड़ेगा समाचार लेकर। ఆ సువర్తమానం తీసుకుని మనం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. उस ना जन्मे हुए बच्चे के पास बार बार जाकर उसे सुसमाचार सुनाना पड़ेगा, सिखाना पड़ेगा। జన్మించని పిల్లలకు దగ్గరికి మాటి మాటికి వెళ్ళి వినిపించడం నేర్పించడం చేయాలి. और जब वो उस सनातन के प्रभु परमेश्वर को जान जाएगा, आपके द्वारा जन्मा हुआ नया बच्चा होगा, एक नई शाखा होगी, और जब वो नई शाखा बढ़ेगी तब परमेश्वर की महिमा का कारण बनने पाएगी।
ఎప్పుడైతే ఆయన అనాది కాలం యొక్క దేవుణ్ణి స్వీకరిస్తారో ఆయన ఒక విశ్వాసి అయ్యి ఆ మనలో నుంచి వచ్చిన చిన్న ఉపశాఖలాగా అవుతాడు, దేవుని యొక్క బిడ్డ అవుతాడు. तने में से जब शाखा निकलती है, కాండం నుంచి ఎప్పుడైతే తీగలు వెళ్తాయో वो शाखा एक ही शाखे के द्वारा तना खुश नहीं हो जाता, అంటే ఆ కాండము ఒకే తీగ నుంచి సంతృష్టి కాదు. लेकिन जब उस शाखा में से उप शाखाएं बनती और एक बड़ा पेड़ बन जाता है, ఆ తీగల నుంచి ఇంకా చిన్న చిన్న తీగలు వెళ్ళి మహావృక్షమైనప్పుడు तब वो तना खुश होता है, अहम के साथ खड़ा रहता है कि मेरे साथ शाखाएं और उप शाखाएं बनी हुई। అప్పుడు ఆ కాండము చాలా సంతోషించి నా నుంచి తీగలు వాడి నుంచి ఇంకా చిన్న చిన్న తీగలు చాలా వెళ్ళి మహావృక్షమైందని సంతోషిస్తుంది. अगर आप चाहते हैं ఒకవేళ మీరు కోరినట్లయితే कि आपके द्वारा एक वृक्ष तैयार किया जाए, మీ ద్వారా ఒక వృక్షము తయారవడం చూస్తారా? बहुत से बच्चे आपके द्वारा उत्पन्न होने पाए, చాలా మంది పిల్లలు మీ ద్వారా ఉత్పత్తి కావాలి. तो प्रभु की इस आज्ञा का हमें पालन करना है। ప్రభు యొక్క ఈ ఆజ్ఞను మనం పాటించవలసిన వారమైనా. प्रभु यीशु मसीह का द्वितीय आगमन होने वाला है ప్రభు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపంగా ఉన్నది. और प्रभु यीशु मसीह चाहता है ప్రభు యేసుక్రీస్తు కోరుతున్నాడు, कि जब उसने मुझे डाली कहा है, ఎప్పుడైతే నన్ను ఆయన తీగ అన్నాడు, तो मैं उप शाखाओं को उत्पन्न करने वाला हूँ। నేను చిన్న చిన్న తీగలను ఉత్పన్నం చేయాలి. मेरे द्वारा और भी आत्माएं प्रभु के राज्य में जुड़ जाए, నా ద్వారా కూడా ఇంకా అనేక ఆత్మలు దేవుని యొక్క రాజ్యంలో కలపబడాలి. और इसलिए प्रभु यीशु मसीह ने कहा है, ఇందువలన ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, जाओ వెళ్ళండి, सुसमाचार को सुनाओ। సువార్తను వినిపించండి. किससे कहा है? ఎవరితో అన్నాడు? उस डाली से। ఆ తీగలతో. ये और भी उप शाखाओं को क्या करो, जन्म दो। ఇంకా అనేక చిన్న తీగలకు జన్మనివ్వాలి. आगे कहता है, అక్కయ్య అంటున్నాడు, पेड़ पर चढ़ जाओ, पहाड़ पर चढ़ जाओ పర్వతంపైకి ఎక్కి और लकड़ियां ले आओ, కర్రలను తీసుకురండి, ताकि मेरे लिए वन నా కొరకు మందిరము बनाया जाए। నిర్మించాలి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, प्रभु यीशु मसीह ने मुझे और आपको डाली दिया, ప్రభు యేసుక్రీస్తు నన్ను మిమ్మల్ని తీగలన్నాడు. हम ऐसी डाली बने మనం ఎట్లాంటి తీగలు కావాలి? और भी उप शाखाओं को जन्म दे, అనేకమైన చిన్న తీగలకు జన్మించే వారంగా ఉండాలి. ताकि उन उप शाखाओं को देखकर मेरा प्रभु प्रसन्न हो और मैं और आप प्रभु यीशु के द्वितीय आगमन पर इस अवार्ड को प्राप्त करने पाए। ये वो व्यक्ति है जो स्वयं बचा और भी लोगों को बचा कर मेरे पास लाया। మన ద్వారా అనేక చిన్న చాకలను ఉత్పన్నం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను చూసి మెచ్చుకొని ఆయన రెండవ రాకడలో బహుమానం ఇచ్చి ఈయన నా కొరకు అనేకులను తీసుకొచ్చాడని చెప్పాలి. प्रभु मेरी और आपकी सहायता करेगा। ప్రభు నాకు మీకు సహాయం చేయను గాక. जो मुझे और आपको पदवी प्रभु ने दी है, ఏ పదవి అయితే దేవుడు మనకి ఇచ్చాడో प्रभु के सामने ప్రభు యొక్క ముందట हम सब आशीष के भागीदार। మనమందరము ఆ ఆశీర్వాదంలో భాగస్వాములు కావాలి. लोग मुझे और आपको देखकर ये कहने पाए, ఆ జనులు నిన్ను నన్ను చూసి ఇది అనాలి, ये वो है जो प्रभु यीशु मसीह की आज्ञा है, ఈ వీళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తీగలు అనాలి. जो बराबर प्रभु यीशु मसीह के साथ अर्थात उस तने के साथ जुड़े हुए हैं। వారు సరైన విధంగా యేసుక్రీస్తు అనగా ఆ కాండంతో అంటుకొని ఉన్నారు. और तने में रहकर ఆ కాండంతో అంటుకొని ఉండి आत्मिक सामर्थ्य को प्राप्त कर रहे हैं ఆత్మీయ సామర్థ్యమును పొంది और उप शाखाओं को उत्पन्न कर रहे हैं। అనేకమైన చిన్న తీగలను ఉత్పన్నం చేస్తున్నాయి. प्रभु आप सबको आशीष दे। ప్రభు మీ అందరికీ ఆశీర్వదించుగాక. आप सब प्रभु के लिए उप शाखाएं बनकर जीने वाले हैं। మీరు ఆ ప్రభు కొరకు అనేకమైన ఉపశాఖల నుంచి జీవించే వారుగా ఉండాలి. आइए हम दुआ करें। మనం ప్రార్థన చేద్దాం. प्रभु परमेश्वर, ప్రభు అయిన దేవా, हम आपको धन्यवाद देते हैं। నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. आपके वचन के द्वारा మీ వాక్యం ద్వారా हमें आत्मिक मार्गदर्शन मिलता है, మాకు ఆత్మీయ మార్గదర్శకత్వం దొరుకుతుంది, आत्मिक सामर्थ्य मिलती है ఆత్మీయ శక్తి దొరుకుతుంది, और अनंत राज्य में प्रवेश होने का नियम प्राप्त होता है। మరియు నిత్య రాజ్యంలో ప్రవేశించే ఆ నియమం దొరుకుతుంది. प्रभु हम धन्यवाद करते हैं ప్రభువా, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. कि आपने हमें शाखा कहा है। మీరు మమ్మల్ని తీగలన్నారు. प्रभु हमें ऐसी शक्ति दी है ప్రభువా, మాకు అట్టి శక్తిని ఇవ్వండి.
कि हम और भी उपशाखाओं को उत्पन्न करने वाले बने। మేము అనేకమైన తీగలను ఉత్పత్తి చేసే వారంగా ఉండాలి. ये शालोम फेलोशिप तुम में बढ़ती चली जाए। ఈ షాలోమ్ ఫెలోషిప్ మీలో ఎదగగలగాలి. शालोम फेलोशिप का हर एक विश्वासी ఈ షాలోమ్ ఫెలోషిప్ లోని ప్రతి ఒక్క విశ్వాసి जच्चासी की पीड़ाएं रखकर ప్రసవ వేదనను కలిగి बहुत सी शाखाओं को जन्म देने वाला बनता है। అనేకమైన శాఖలకు జన్మించే వారుగా ఉండాలి. यहाँ बैठे हुए हर एक सेवक और सेविका पर, ఇక్కడ కూర్చుని ఉన్న ప్రత్యేక సేవకుడు సేవకురాలి పైన, हर एक विश्वासी पर ప్రత్యేక విశ్వాసి పైన आपके आशीष बनी रहे। నీ యొక్క ఆశీర్వాదం ఉండును గాక. अपनी शांति इनके जीवन में कार्य करती है। నీ యొక్క శాంతి వీరి జీవితాల్లో స్థిరంగా ఉండును గాక. धन्यवाद, आपने प्रार्थना को सुना। మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. यीशु ख्रिस्ट के नाम में యేసుక్రీస్తు నామములో आमीन। ఆమేన్.